Hello, Hyderabadis. So, how is everybody doing? And so, I am on another expedition for today's vlog. And today it's 26th August, and it's an auspicious day for all the people who believe in Krishna, who believe in his faith. Today is Janmashtami, and as part of that, I'm going to visit a temple, one of the famous temples, and it's one of the first golden temples in Hyderabad, Telangana. And it's very old, centuries old temple of Sri Lakshmi Narasimha Swami. And so there's going to be a lot of events and fun today. So I'm as usual going by through hitchhiking, and today my companion is Mr. Akhil Kumar. Radhe Radhe. Radhe Radhe. So Akhil is going to join me for today's vlog, and yes, we are about to start from Balanagar, and we're not sure by what time we'll be reaching. What is the time right now? It is 2:03. It is 2:03 right now, and should be there at least within 1 hour, next 1 hour. And once we go there, we'll also talk about what is the significance of Janmashtami and how it is celebrated, and we'll also going to be meeting some of the people of the Temple. folk members. Folk is nothing but friends of Lord Krishna. Yeah, cool. See you. So friends, I wanted to show you our hitchhiking journey through this live location map on Mata. So both Akhil and I are traveling together again through hitchhiking for the second time. So before ante ee journey kante mundu Akhil and I both went to Sitaram Bagh. Our destination was Charminar anamata, Bonalu chuddamani. But unfortunately ఆ రోజు వానలు పడడం వల్ల and we could not reach on time to that spot. So అందుకని మేము సీతారాంబాగ్ వెళ్ళాము నాంపల్లిలో. బట్ ఎనీవే, ఇన్ టుడేస్ జర్నీ వీఆర్ గోయింగ్ టు బంజారా హిల్స్ కాబట్టి ఆ లొకేషన్ ఈస్ శ్రీ జగన్నాథ్ టెంపుల్ నుండి అక్కడ హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాలి. దట్ ఈస్ ఆర్ జర్నీ, అండ్ వీవ్ స్టార్టెడ్ ఫ్రమ్ బాల్నగర్ అనుకోండి. సో దిస్ మ్యాప్ విల్ షో యూ మేము ఏ రూట్లో వెళ్తున్నాము ఏంటి అనేది, లైక్ విచ్ రూట్ వీ టుక్ టు హిచ్ హైక్ అనేది. So all the way from Balnagar to Fatehnagar to Begumpet to Banjara Hills. Yeah, so that's the journey. So మొత్తానికి అయితే అఖిల్ అయితే లిఫ్ట్ సాధించాడు అండ్ వెళ్తున్నాడు దారిలో. సో మనం కూడా మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇక్కడ నుండి. యా, సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవాళ వెదర్ అయితే చాలా 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 బాగుంది, చాలా ఫేవరబుల్గా ఉంది. ఈవినింగ్ ఎలా ఉండబోతుందో వీ డోంట్ నో, బట్ డెఫినెట్లీ ప్రస్తుతానికైతే ద వెదర్ ఈజ్ సో గుడ్. సో జనరలీ మీరు ఎప్పుడైనా గమనించారా, మామూలుగా మనం రోజు తిరిగే ప్లేసెస్ అయినా కూడా ఏవైతే రోడ్ల మీద నడుస్తూ ఉంటామో, మనం కనుక ఒక్క మూమెంట్ అలా గ్యాప్ తీసుకొని ఆ బిల్డింగ్స్ ఏవైతే మనం కింద చూస్తూ నడుస్తున్నామో, అంటే ఇవాళ రేపట్లో చాలామంది ఫోన్స్లో చూసుకుంటూ నడుస్తున్నారు కాబట్టి ఒక మూమెంట్ మనం అలా టైం తీసుకొని మీదకి చూస్తే కనుక మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అదే బిల్డింగ్స్, పాత బిల్డింగ్సే అవే బిల్డింగ్స్ మనకి ఎంత అద్భుతంగా కనిపిస్తాయి. ఆ చుట్టుపక్కల ఏమంటారు ఆర్కిటెక్చర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అండ్ ఎప్పుడైనా మీరు గమనించుంటే ఈ స్కై అనేది చాలా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది మనకి. అంటే కింద ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత గోల్ అవుతున్నా, ఆ మేఘాలు, ఆ స్కై అవన్నీ కూడా వెళ్తూనే ఉంటాయి. అంటే అన్లెస్ అక్కడ వాన కానీ ఏదన్నా ఉంటే తప్ప I think the sky is the most unaffected person in the entire ecosystem అని నాకు అనిపిస్తుంది అనమాట. బట్ ఎనీవే, యూ కెన్ ఆల్సో షేర్ యువర్ థాట్స్. దానికైతే మనం బంజారా హిల్స్ జగన్నాథ్ టెంపుల్ వరకు అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుండి హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ అనేది జస్ట్ 1.5 to 2 kilometers మాత్రమే. సో అక్కడ నుంచి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట, అండ్ లేదా ఆటో కూడా తీసుకెళ్ళొచ్చు. యా, సో మామూలు సమయంలో అయితే ఇంత రష్, ఇన్ని వెహికల్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. కానీ ఇవాళ జన్మాష్టమి కాబట్టి అందులోనూ ఇక్కడ బంజారా హిల్స్లో రాధా గోవిందుడి యొక్క ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా చేస్తారు. సో అందుకని మనం చూడొచ్చు ఎంతమంది వస్తున్నారు, ఎన్ని కార్లు అండ్ ఎన్ని బైక్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి, అండ్ ఎంత ఘనంగా చేస్తారు అనేది.
చెప్పులు ఎక్కడ పెట్టావు అఖిల్? ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ. స్ట్రాటజీయా చెప్పులు పోకుండా? అందుకనా? బంజారా హిల్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విమాన గోపురం ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో కదా, ఎలా మెరిసిపోతుందో. శ్రీ సుదర్శన చక్రంతో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ గోపురం. Let's go. It's raining. సో ఫైనల్లీ నానా తంటాలు పడుతూ, ఓకే లిఫ్ట్ అడుగుతుంటూ, ఓకే మధ్యలో ఆగుతూ, ఈయనని లిఫ్ట్ అడిగిపించేలా చేస్తూ, నేను ఆ తంటాలు పడుతూ ఫైనల్గా అయితే చేరుకున్నాము టెంపుల్కి. అండ్ కరెంట్లీ ఇన్సైడ్ ద టెంపుల్ బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. క్లీన్ చేసుకున్నామంతా కూడా. ఓకే, జస్ట్ టు బీ ఆన్ సేఫ్ సైడ్, టు బీ మోర్ క్లీన్ అండ్ ఆన్. ఇక్కడ చూస్తే వీ హ్యావ్ స్టాల్స్ ఇన్స్టాల్డ్. అండ్ మోస్ట్లీ ఏం స్టాల్స్ ఇవి? పబ్లిక్ రిలేషన్షిప్స్, మీడియా స్టాల్స్. అండ్ వాట్ ఎల్స్? స్టాల్ పేర్లు అయితే లేవు, బట్ యా వి విల్ బీ బ్యాక్ ఇన్ 4 PM ఫోక్స్. అచ్చా, ఫర్ వాలంటీరింగ్ అనుకుంటా. సో ఇవాళ ఏంటంటే స్పెషల్ అఖిల్, జన్మాష్టమి కదా. ఎస్. సో వాలంటీరింగ్ కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ. హాస్పిటాలిటీ డెస్క్, సేవా, కీర్తన్, సంగీయ. సో ఇక్కడ కీర్తన జరుగుతుంది, భజన అంతా కూడా. బట్ ఇట్ సైడ్ టెంపుల్కి వెళ్ళే రూట్. బట్ టెంపుల్కి వెళ్ళే లోపు ఐ వాంటెడ్ టు సే సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చేసి హౌ ఓల్డ్ డూ యూ థింక్ దిస్ టెంపుల్ ఇస్? 200 years. సో దిస్ ఇస్ 7,000 years ఓల్డ్ టెంపుల్ అనమాట. అవును ఫ్రెండ్స్, అఖిల్లాగే మీరు షాక్ అయ్యారా? ఓకే, సో అవును, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయము, హరికృష్ణ గోల్డెన్ టెంపుల్. పూర్వం ఇక్కడ అంతా కూడా పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, అంటే రాళ్ళు అండ్ చెట్లు ఇవన్నీ ఉండేవన్నమాట. ఇక్కడ జనసంచారం అనేది అంత ఎక్కువ ఉండేది కాదు. సో 7,000 years బ్యాక్ గాడ్ హిమ్సెల్ఫ్ మేనిఫెస్టెడ్ యాజ్ స్వయంభూ. అంటే స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ వెలిశారు అనేది ఇక్కడ స్థల పురాణం అనేది చెప్తుంది మనకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇది యాదాద్రి కంటే చాలా పాతది అని ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ పండితులతోటి ఇంకా జనాలతోటి మాట్లాడిన తర్వాత. సో ఎంత పాతది అంటే 7,000 years ఓల్డ్ అన్నాను కదా. మనకి మామూలుగా యాదాద్రి అనేది ఇట్స్ 1000 or 12th centuryకి సంబంధించింది. బట్ దిస్ ఇస్ 7,000 years. సో ఇట్స్ ఆల్మోస్ట్ thousands of years గ్యాప్ అనేది ఉంది. సో మొట్టమొదటిగా ఇక్కడ వెలిసి అక్కడ వెళ్ళారు అనేది ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. సో ఫర్దర్గా మాట్లాడుకుందాం హిస్టరీ అనేది. బట్ ఇది ఎంట్రన్స్ అనమాట. మనం ఎక్కడైతే పార్క్ చేస్తామో పార్క్ చేసిన ఏరియా నుండి ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా తక్కువ ఉంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ లైన్ అనేది. బట్ ఈవినింగ్ కల్లా ఎక్కువ అవ్వచ్చేమో. అండ్ ఇక్కడ అన్ని స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు. అండ్ ముఖ్యంగా అంత డెకరేషన్ అనేది చేశారు ఇవాళ జన్మాష్టమి అనేసి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్స్ ఇన్ ద ఎంటైర్ టెంపుల్ వచ్చేసి గోశాల. ఐ లవ్ స్పెండింగ్ టైమ్ ఎట్ దిస్ ప్లేస్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆవులు అనేవి దేశీ ఆవులు. అండ్ ఇవి మన రాష్ట్రానికి సంబంధించినవి అయితే కావు, మోస్ట్లీ గుజరాత్ అటువైపు నుంచి తెచ్చి ఇక్కడ పెంచుతున్నటువంటి బ్రీడ్స్. అండ్ ఇక్కడ వీటిని చాలా చాలా అంటే బాగా చూసుకుంటారు, తమ పిల్లల్లాగే చూసుకుంటారు. వీటికి మ్యూజిక్ పెడతారు అండ్ ఎవ్రీ డే ఇక్కడ గడ్డి వేస్తారు. అండ్ వీటితో వచ్చినటువంటి పాలు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు స్వచ్ఛంగా ఇక్కడ తయారు చేసి అమ్ముతారు కూడా. నెయ్యి కానివ్వండి లేదా హనీ కానివ్వండి, అవన్నీ కూడా. సో మరి నేను ఇందాక అన్నట్టుగా ఈ టెంపుల్ని ఇంత డెవలప్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఎవరు అంటే హరికృష్ణ చారిటబుల్ సొసైటీ అని ఒక సంస్థ అన్నమాట. సో హరికృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఎవరైతే స్థాపించారో వాళ్ళు ఈ టెంపుల్ని టేకప్ చేసి ఇంత స్థాయికి తీసుకొచ్చారు డెవలప్ చేస్తూ. అండ్ దే హ్యాడ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాపగేటింగ్ కృష్ణ కాన్షియస్ ఓవరాల్ ద వరల్డ్. అండ్ అదే ఉద్దేశంతో వాళ్ళు ఈ సంస్థని ఇక్కడ స్థాపించి ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క మందిరాన్ని వాళ్ళు టేకప్ చేసి చేయడం అనేది ఇంత బాగా డెవలప్ చేశారు. గార్డెన్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఏరియా అంతా కూడా ఒకప్పుడు పెద్ద పెద్ద గుట్టలు కొండలతోటి ఉన్నటువంటి ప్రాంతం. అండ్ దాన్ని వీళ్ళు డెవలప్ చేసి ఇంకా డెవలప్ చేస్తున్నారు.
సో టెంపుల్లోకి వెళ్ళడానికి ముందే మనకి ఇక్కడ చిన్న కృష్ణయ్య అయితే మనకి దర్శనం ఇచ్చేశాడు. ఎంత క్యూట్గా ఉన్నాడో, ఆడుతూ పాడుతూ మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూసాం కదా ఇక్కడ స్టాల్స్ అనేవి, స్టాల్స్లో రకరకాల వస్తువులు అయితే ఇక్కడ వీళ్ళు పెట్టి మనకి అమ్ముతున్నారు. దేవుడికి సంబంధించినటువంటి కొనుక్కునే వాళ్ళైతే కొనుక్కోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. అండ్ మోస్ట్లీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో శుద్ధిగా వీటిని తయారు చేసి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఎక్కువ ప్రిజర్వేటివ్స్ లాంటివి, అంటే బయట అయితే చాలా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అనేవి ఉండొచ్చు. సో అలాంటివి ఏవీ లేకుండా స్వచ్ఛంగా వీళ్ళు ఇక్కడ తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారు రీజనబుల్ ప్రైజెస్లో. బట్ మనకి ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి, మనం చూద్దాము. అండ్ ఇంకా ఇక్కడ ఎలాగా ఇక్కడ జరగబోతుంది ఏంటి అనేది. ఇక్కడ అయితే ఒక బ్యాచ్ ఇక్కడ కూర్చున్నారు, భజన చేస్తున్నారు. అండ్ ప్రస్తుతానికి అయితే ఎక్కువ మంది రాలేదు జనాలు, ఈవినింగ్ కల్లా రావచ్చు. అండ్ ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తే వాళ్ళు కూర్చొని కీర్తనలు అయితే చేస్తున్నారు, చిన్నపిల్లలు కూడా కూర్చొని అక్కడ భజనలు అవన్నీ చేస్తున్నారు. సో అంతలో మనం మిగతా స్టాల్స్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఏంటిది? 21 days ఛాలెంజ్ అనమాట. 21 days ఛాలెంజ్. ఓకే. ఏంటంటే 21 days మీకు ఒక చాంటింగ్ మాల ఇస్తారు. ఓకే. 21 days మీరు జపం చేయాలి. ఓకే. అంటే ఒక బుక్ ఇస్తారు, హరే కృష్ణ ఛాలెంజ్ అని. ఓకే. ఈ బుక్ రీడింగ్ కూడా డైలీ 2 papers అలాగా 2 papers చదవాలా? అలా 21 days 2 to 3 papers. మీరు 21 days లో బుక్ రీడింగ్ కూడా కంప్లీట్ చేయాలి. ఓకే. ఇవి 2 చేస్తూ 3 వాటిని వదిలేయాలి. 3 ఏంటి అంటే నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, డ్రింకింగ్ చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు. అంటే ఇప్పుడు మనకి హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చినా కూడా మనకి గుడ్ జరుగుతుంది అంటే మనం కొన్ని అవాయిడ్ చేయండి అని అంటారు. హోమియోపతి ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ పర్టికులర్ పీరియడ్ వరకు మీరు ఆలు తీసుకోవద్దు, ఇట్లా ఆయిల్ ఎక్కువ వాడకూడదు ఇలా అని చెప్తారు కదా. ఎందుకంటే మన పర్సనల్ హెల్త్ కోసం. ఇది ఛాలెంజ్, హరే కృష్ణ ఛాలెంజ్ ఏంటంటే మనలో ప్యూరిటీ వస్తుంది. ప్యూరిటీ అనేది మనం చూడాలి అంటే 21 days ఈ మూడి వాటిని కొంచెం అవాయిడ్ చేయాలన్నమాట. సో ఇది ఛాలెంజ్ అనమాట. సో ఇది టిక్ చేసుకుంటూ ఉండాలి నేను అనమాట. 21 days ఈరోజు చాంటింగ్ చేశారా, బుక్ రీడింగ్ చేశారా, ఏ రోజుకి ఆ రోజు మీరు టిక్ చేసుకున్న తర్వాత 21 ఒకవేళ ఈ ఛాలెంజ్ మిస్ అయితే కనుక, ఒకవేళ నేను చేయలేదు అనుకోండి, అంటే మిస్ అయింది ఒక రోజు అలా ఇలాగా, అందుకోసమే ఛాలెంజ్. అంటే ఇది 108 beats ఉంటాయి అన్నమాట. ఈ 108 beats మీకు చేయడానికి కూడా ఒక 10 minutes పడుతుంది డేలో. మీరు మార్నింగ్. సో ఇందులో ఇంకా హరికృష్ణ మంత్ర కార్డు ఈ మంత్రం. ఓకే. సో ఇది ఎండ్ ఏమవుతుందండి? ఈ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేశానా లేదా ఎలా తెలుస్తుంది మీకు? మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు 21 days తర్వాత. మీరు దీని పిక్ తీసి పెట్టినా, మీరు చెప్పినా కూడా సరిపోతుంది. అంటే స్పిరిచువల్ రిలేటెడ్ కాబట్టి మోస్ట్లీ అబద్ధం చెప్పరు అనేసి. ఓకే, నమ్మకం. ఓకే. సో 21 days ఛాలెంజ్ ఒకవేళ నేను చేసిన తర్వాత మీకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు, హరే కృష్ణ ఛాలెంజ్ విన్నర్ అనేసి. సర్టిఫికేషన్ తో పాటు ఒక గిఫ్ట్ ఇస్తారు టెంపుల్ ప్రెసిడెంట్. ఓకే, థ్యాంక్ యూ. సో దీనికి ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు నేను ఇది గిఫ్ట్ అన్నమాట. స్కాన్ చేయాలా, రాయాలా? స్కాన్ చేస్తే మీకు ఒక క్వశ్చనరీ వస్తుంది. ఓకే. క్వశ్చనరీలో మీరు ఆన్సర్ చేయాలి. రిజిస్ట్రేషన్. ఇది స్కానర్ కాకుండా మాన్యువల్ ఫామ్ కూడా ఉందా? ఇక్కడ చేయొచ్చా నేను అది? ఓకే. ఇందులో చేస్తే బెటర్ అన్నమాట. అవునండి, నాకు రిజిస్టర్ అయిపోతుంది. ఓకే. సో ఇది కిట్ కాస్ట్ అనేది 120 రూపీస్. ఓకే. బుక్, మాల. సో ఇక్కడ గోశాల దాటిన తర్వాత మెట్లు దిగి మందిరం వైపు వెళ్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఇవంతా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కూరగాయలు అనేవి వాళ్ళు పండిస్తున్నారు ఆర్గానిక్గా. మరీ పెద్దగా కూడా కాదు, చిన్న చిన్న కూరగాయలు, ఆకుకూరలు అలాగే పండిస్తున్నారు అనమాట. ఇంకొన్ని అబ్బరపరిచే విషయాలు ఏంటంటే 50 అడుగుల గోల్డెన్ ధ్వజస్తంభంతో, అంటే 50 foot గోల్డెన్ ధ్వజస్తంభంతో, 4600 square feet మహామండపంతో, అండ్ 5 అడుగుల గోల్డెన్ 5 అడుగుల స్వర్ణ రాజగోపురంతో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామితో పాటు మనకి రాధా గోవిందులు కూడా ఇక్కడ మనకి దర్శనం అనేది ఇస్తారనమాట.
ఇక్కడ మనం చూసినట్టయితే బాలకృష్ణుడి యొక్క ఉయ్యాల సేవ అనేది జరుగుతుంది. అండ్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అండ్ ఈవెంట్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. లైక్ రామనవమి, బ్రహ్మోత్సవము, నరసింహ జయంతి, పనీహతి, చిడాదహి అనే ఒక పండుగ, అండ్ రథయాత్ర, బలరామ జయంతి, జూలన్ ఉత్సవము, శ్రీకృష్ణ జన్మాష్టమితో పాటు వ్యాస పూజ, శ్రీరాధాష్టమి, దీపోత్సవము, గోవర్ధన పూజ, వైకుంఠ ఏకాదశి, నిత్యానంద త్రయోదశి, గౌర పూర్ణిమ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అభిషేకం ఎవ్రీ మంత్, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో కొంచెం సైడ్కి మెడిటేషన్ మండపం పక్కకి మనకి చిన్న స్టాల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి సంబంధించి టీషర్ట్స్ కానివ్వండి, దేవుడి యొక్క విగ్రహాలు కానివ్వండి, లేదా ఇక్కడ దొరికేటువంటి ప్రతి వస్తువు కూడా మనం నిత్యం వాడుకునేవి ఇక్కడ ఈజీగా దొరుకుతున్నాయి. టీషర్ట్స్ కానివ్వండి, జపమాలకు సంబంధించినటువంటి బ్యాగ్స్ కానివ్వండి, అన్నీ కూడా ఓకేనా, రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అన్నీ. నౌ లెట్స్ బ్రీఫ్లీ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ జన్మాష్టమి, ఎందుకు, ఎప్పుడు, ఎలా జరుపుకుంటారు, అండ్ దీని హిస్టరీ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అనేది. సో జన్మాష్టమి అంటే బేసికల్గా ఇది 2 పదాల యొక్క కలయిక, జన్మ అండ్ అష్టమి. జన్మ అంటే బర్త్, అష్టమి అంటే 8. సో భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో 8వ రోజుని మనము అష్టమి అని అంటాము. అండ్ ఈ రోజు పుట్టాడు కాబట్టి కృష్ణ భగవానునికి యొక్క జన్మదినాన్ని మనము జన్మాష్టమి అని అంటాం అనమాట. సో నా అకార్డింగ్ టు భాగవత పురాణం కూడా ఏంటి అంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కృష్ణ భగవానుని యొక్క అవతారం అనేది ఒకటి. అండ్ కృష్ణుడికి పెంచిన కన్న తల్లిదండ్రులు వేరు, పెంచిన తల్లిదండ్రులు వేరు. సో కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దేవకి వాసుదేవులు, వాళ్ళ దేవకి మాత యొక్క అన్న ఎవరైతే ఉన్నారో కంసుని యొక్క వధని దృష్టిలో పెట్టుకొని కృష్ణ భగవానుడి యొక్క జన్మం అనేది అయితే జరుగుతుంది. సో దేవకి మాత 7 మందికి జన్మించిన తర్వాత 8వ వాడి కృష్ణ భగవానుడు. సో అందుకని ఈ రకంగా కూడా మనకి స్టోరీ అనేది ఉందన్నమాట. సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అండ్ దాని ఎటిమాలజీ ఏంటి అనేది. బట్ నౌ ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఈ ఫెస్టివల్ అనేది ఎంత ఘనంగా జరుపుకుంటారు. సో మోస్ట్లీ నార్త్ ఇండియాలో ఇఫ్ యూ సీ గుజరాత్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, అండ్ వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఇలాంటి ఏరియాస్లో చాలా చాలా ఘనంగా జరుపుకుంటారు. అండ్ సౌత్ ఇండియాలో కూడా జరుపుకుంటారు, బట్ మోస్ట్లీ నార్త్ ఇండియాలో చాలా ఘనంగా, మథుర, బృందావన్ ఆ సైడ్ అయితే ఇంకా గ్రాండ్గా జరుపుకుంటారు. అండ్ మన దేశమే కాకుండా నేపాల్ కానివ్వండి, లేకపోతే బంగ్లాదేశ్ కానివ్వండి, ఇలాంటి ఏరియాస్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళు హోలీ లాగా ఆడుకోవడము, అండ్ ఆల్సో 1 by 1 ఒక ఫ్లోట్స్ లాగా ఒకరి మీద ఒకరు ఎక్కేసి కొట్టడము, అండ్ అదే కుండ బద్దలు కొట్టడము, అలాంటివి చాలా గ్రాండ్గా జరుపుకుంటారు హోలీ ఆడి. సో దిస్ ఈజ్ హౌ ద ఎంటైర్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ నార్త్ ఇండియా. అండ్ సౌత్ ఇండియాలో కూడా జరుపుకుంటారు, కాకపోతే మన సైడ్ ఏంటంటే ఇంటికి చిన్న చిన్న పాదాలు పెట్టేసి కృష్ణుని ఆహ్వానించడము, డెకరేషన్స్ చేసి చాలా ఏమంటారు సింపుల్గా జరుపుకుంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ విచ్ ఐ విల్ నెవర్ మిస్ నేను ఈ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు ఏంటి అంటే భగవాన్ యొక్క ప్రసాదం. ఐ థింక్ ఐ absolutely feel it has equal value when you are visiting a temple, because దర్శించుకున్నాక దేవుడి యొక్క ప్రసాదం తినడం అనేది ఇట్స్ అ ప్రివిలేజ్ ఐ ఫీల్. అండ్ ఐ ఫీల్ సో ప్రివిలేజ్డ్ టు బీ ఏబుల్ టు హ్యావ్ ప్రసాదం ఆఫ్ భగవాన్. అండ్ ముఖ్యంగా ఈ టెంపుల్లో, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ప్రసాదం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు కూడా దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రసాదం అయితే తీసుకోండి. హవెవర్ ఇవాళ పండగ కాబట్టి మనకి రష్ అండ్ చాలా టైం పట్టింది. అదర్వైజ్ జనరలీ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో 7 AM to 12:15 వరకు ఉంటుంది, అండ్ సాయంత్రం 4 o'clock to 8:15 దాకా ఉంటుంది. అదర్వైజ్ వీకెండ్స్లో 7 to 12:30 వరకు ఉంటుంది, 4 to 8:35 దాకా ఉంటుంది అనమాట టెంపుల్ ఓపెన్ అనేది. సో ఐఎమ్ ఫైనలీ బ్యాక్ హోమ్ ఫ్రెండ్స్. I had absolutely a joyful and an exhausting day, but I really did enjoy the day with my close friends, with my brother, and then their friends, and also with one of my colleagues. So, and then at the end of the day, I had prasadam. I just loved it, especially the sweet. So yeah, I absolutely feel it is privileged to be part of these kind of events, especially occasions where you also feel so positive
and so energetic during the day. And yeah, for more interesting videos and for more interesting content like this, please do keep supporting and loving. I'm always grateful to you. And until next time, see you. And in the name of Krishna, lots and lots and lots of love to all of you. And happy Janmashtami once again. Subscribe, hit the bell icon, and drop some love. Do not forget to share.